ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్ అలాగే నాటో చీఫ్ రష్యా నుంచి మీరు ఏమైనా కొంటే మీపై అదనంగా 100% సెకండరీ టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. నాటో చీఫ్ ఎవరు ఇలాంటి హెచ్చరిక చేయడం అనే అంశం పైన నేను మాట్లాడాను. అలాగే భారతదేశము నాటో చీఫ్ థ్రెట్ పైన రియాక్ట్ అయింది, తిరస్కరించింది కూడా నాటో చీఫ్ థ్రెట్ను. కానీ ఫండమెంటల్గా అసలు ఎందుకు ప్రెసిడెంట్ ట్రంప్ ఈ రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు? అసలు వాట్ ఈజ్ ద ఇంటెంట్? ముఖ్యంగా ఇండియా, చైనా, బ్రెజిల్లను ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియా, చైనా తర్వాత రష్యా చమురుకుంటున్న 3వ అతిపెద్ద దేశం తుర్కీయే. తుర్కీయే వెస్టర్న్ అలాయ్, నాటోలో సభ్యదేశం కూడా. తమ ఓన్ మెంబర్ కంట్రీ రష్యా నుంచి ఎనర్జీ సప్లైస్ తీసుకుంటుంటే ఆపలేని నాటో చీఫ్ ఒక సావరిన్ నేషన్ అయిన ఇండియాను, చైనాను, బ్రెజిల్ను హెచ్చరిస్తున్నాడు. ఇది ఎంత హిపోక్రసీ చూడండి. అలాగే ఇప్పటికీ కూడా యూరోప్ నేచురల్ గ్యాస్ అవసరాల్లో 19% రష్యన్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నారు. సో ఈవెన్ యూరోప్ డిడ్ నాట్ టోటల్లీ స్టాప్ బయింగ్ ఎనర్జీ ఫ్రమ్ రష్యా. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను యూరోప్ కూడా పూర్తిగా ఆపలేదు. మరి అయినా మనకు ఉపన్యాసాలు. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ ఓ మాట అన్నారు, మీరు ఒక పూట కొన్నది మేము నెల రోజుల్లో కొన్నదానికన్నా ఎక్కువ అని. కానీ ఇది హిపోక్రసీ, డబుల్ స్టాండర్డ్స్, ఇదొక డైమెన్షన్. మరోవైపు అసలు ఆలోచన ఏంటి? యుక్రెయిన్ వాదన, వెస్ట్రన్ కంట్రీస్ వాదన ఏంటంటే రష్యా నుంచి చమురు కొనడం ద్వారా మీరు ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న యుద్ధాన్ని ఫైనాన్స్ చేస్తున్నారు. ఇది ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇండియాను ఉద్దేశించి కూడా చేసిన వ్యాఖ్య. కానీ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి అర్థం కావాలంటే ఉక్రెయిన్కు ఆయుధాలు ఇస్తున్న యూరప్ రష్యా నుంచి చమురు కొని, గ్యాస్ కొని యుక్రెయిన్ పైన యుద్ధానికి కూడా ఫైనాన్స్ చేస్తుంది. మొదలు తమ యూరోపియన్ కంట్రీస్ అడగాలి కదా, మీరు ఎందుకు మరి మా మీద యుద్ధం చేస్తున్న రష్యా నుంచి కొంటున్నారు అని. కానీ ఆన్సర్ లేదు. సో అక్కడ డైరెక్ట్ స్టేక్స్ ఉన్న యూరప్ కొంటుంటే తప్పలేదట, ఇండియా కొంటుంటే తప్పట. ఇండియాకి ఏం సంబంధం రష్యా యుక్రెయిన్ వార్తో? సో ఇండియాకున్న సంబంధం వల్ల తన నేషనల్ ఇంట్రెస్ట్, తన జాతీయ ప్రయోజనాలు, తన ప్రజల ఇంధన అవసరాలు. ఎందుకంటే 85 to 90% ఎనర్జీ అవసరాలకు మనం ఇంపోర్ట్స్ పైన ఆధారపడే దేశం. రష్యా నుంచి ఆయిల్ కొనడం ద్వారా $11 బిలియన్ ప్రయోజనం పొందుతుంది ఇండియా. లాస్ట్ మంత్ మన టోటల్ ఇంపోర్ట్స్లో 43% రష్యా నుంచి. సో చీప్ ఆయిల్ వస్తుంది. ఆల్రెడీ అమెరికా విధించిన ఆంక్షల వల్ల ఇరాన్ నుంచి కొనడం మానేశాం గతంలోనే. సో ఇండియాస్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% వరకు ఇరాన్ నుంచి ఉండే, దాన్ని టోటల్గా జీరో చేసుకున్నాం. సో అందువల్ల ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఇంధనం చౌకగా దొరికితే కారణాలు ఏదైనా మన దేశం ఉంటుంది. కానీ వెనుజులా నుంచి కొంటే నేను శాంక్షన్స్ విధిస్తా, రష్యా నుంచి కొంటే నేను శాంక్షన్స్ విధిస్తా. దానికి అమెరికా చట్టం కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని. అంటే అమెరికా శత్రువులతో ఎవరైనా వాణిజ్యం చేస్తే మేము ఆంక్షలు విధిస్తాం. మరి మా శత్రువు అయిన పాకిస్తాన్కు డైరెక్ట్ అమెరికా ఆయుధాలు అమ్ముతుంది కదా. మరి అంటే అమెరికాకు ఒక నీతి, ఇండియాకు ఒక నీతి ఉంటుందా? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. కొనడం పక్క పెట్టండి, పాకిస్తాన్కి F-16 మోడర్నైజేషన్ ప్యాకేజ్ ఇచ్చి ఇటీవల మరింతగా డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకోవాలని అసీం మునీర్ ట్రంప్ల మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయం జరిగింది కదా. మరి ఈ లాజిక్ ఎక్కడికి వస్తుంది? కానీ అసలు లక్ష్యం ఏంటి? డెఫినెట్గా రష్యన్ ఆయిల్ పర్చేజెస్ పైన అమెరికా కానీ వెస్ట్రన్ కంట్రీ శాంక్షన్స్ విధిస్తే ఎంత మేర విధిస్తారని అనుమానమే. ఎందుకంటే యూరోప్ ఎఫెక్ట్ అవుతుంది, తుర్కీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ డెఫినెట్గా అట్లీస్ట్ 20 to 30% ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతాయి. ఎందుకంటే రష్యా అకౌంట్స్ ఫర్ 15% ఆఫ్ గ్లోబల్ ఎనర్జీ సప్లైస్. ప్రపంచ ఇంధన మార్కెట్లో సరఫరాల్లో 15% రష్యాదే. సో అందువల్ల గ్యారంటీగా ధరలు పెరుగుతాయి. సో అందువల్ల ఆ ఛాలెంజ్ ఉన్నమాట నిజం. కానీ అసలు వాస్తవం ఏంటి? అసలు కుట్ర ఏంటి? కేవలం ఆయిల్ ఇష్యూ కాదు. ఇక్కడ రష్యాను
రష్యా ట్రేడ్ పార్ట్నర్ల పైన ఆంక్షలు విధించడం ద్వారా డిఫెన్స్ మార్కెట్లో రష్యా షేర్ను తగ్గించాలన్నది లక్ష్యం. కానీ ప్రపంచంలో డిఫెన్స్ మార్కెట్ మిలిటరీ ఇండస్ట్రీలో ప్రధాన ప్లేయర్స్లో రష్యా ఒకటి. అమెరికా, ఫ్రాన్స్, ఇతర యూకే, చైనా, కొంతమేరకు ఇజ్రాయిల్, రష్యా ఇది ప్రధానంగా మిలిటరీ సప్లయర్స్. భారతదేశం సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్. ప్రపంచంలో ఉక్రెయిన్ తర్వాత అత్యధిక ఆయుధాలను దిగుమతులు చేసుకునే దేశం భారతదేశం. ఈ మధ్య మనం కూడా ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెట్టాం, ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్స్, బట్ వీఆర్ నెగ్లిజిబుల్ ప్లేయర్స్. సో ఇప్పుడు రష్యన్ షేర్ ఇన్ ద గ్లోబల్ ఆర్మ్స్ మార్కెట్ తగ్గించాలి. ఆయిల్ గ్యాస్ ఒకటే కాదు, టార్గెట్ ఏంటంటే మిలిటరీ ఇండస్ట్రీలో అమెరికన్ కంపెనీల ఆధిపత్యాన్ని పెంచాలి. ఎందుకంటే రాఫెల్ యుద్ధ విమానాల కూలాయి అన్న నెరేటివ్ను పదే పదే అమెరికన్ మీడియా ఎందుకు హైలైట్ చేస్తుంది? ఎందుకంటే రాఫెల్ ఫ్రెంచ్ కంపెనీ అమెరికా F-35 యుద్ధ విమానాలు అమ్ముకోదలుచుకుంది. సో అందువల్ల ఫ్రాన్స్నే వదలడం లేదు తమ నాటో అలై, ఇక రష్యాను వదులుతుంది అమెరికా. సో అందువల్ల ఇందులో ఆయిల్ అండ్ గ్యాస్ పర్చేజెస్ కాదు, అసలు ఏంటంటే డిఫెన్స్ ఇండస్ట్రీలో రష్యాను దెబ్బతీయాలి. రష్యా ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ మిలిటరీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్టర్. ఇప్పుడు ఒకప్పుడు ఇండియా దిగుమతి చేసుకునే టోటల్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 75% రష్యా నుంచి ఉండేవి. ఇప్పుడు సుకోయ్ యుద్ధ విమానాలు, ఇటీవల మన S-400 మిసైల్ డిఫెన్స్ కొన్నాం. అది కొన్నప్పుడు కూడా ఇలాగే అమెరికా మనం బెదిరించింది. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద ఆంక్షలు విధిస్తామని చైనా, తుర్కీల పైన విధించింది కూడా సేమ్ S-400 కొన్నందుకు. కానీ సమ్హౌ ఇండియా పైన విధించలేదు, మినహాయింపు ఇచ్చారు. సో రష్యన్ ఆర్మ్స్ మార్కెట్ను దెబ్బతీయాలి అన్నది అతి కీలకమైన లక్ష్యం. మూడో లక్ష్యం ఏంటంటే చైనీస్ ఎకానమీని దెబ్బతీయాలి. ఎందుకంటే చైనా is the biggest beneficiary of Russian oil and Iranian oil. అంటే అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ చమురు అమ్ముకోలేకపోతుంది. అమెరికా ఆంక్షలకు తలవంచి భారత ప్రభుత్వము ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం మానేసింది. కానీ ఇప్పటికీ ఇరాన్ అమ్ముతున్న ఆయిల్లో 90% చైనానే కొంటుంది. అలాగే రష్యన్ ఆయిల్లో ఇండియా, చైనా మేజర్ పర్చేజెస్. సో ఒక్కసారి రష్యన్ ఆయిల్ అందుబాటులో లేకపోతే చైనాకు కూడా ఇబ్బందులు పడుతుంది. అందువల్ల చైనీస్ ఎకానమీని దెబ్బతీయాలన్నది మూడో లక్ష్యం. నాలుగో లక్ష్యం రష్యా, చైనా, మరీ ముఖ్యంగా రష్యా, చైనా, ఇండియా. ఈ మధ్య రష్యన్ ఫారిన్ మినిస్టర్ ప్రకటించాడు ఈ రష్యా, చైనా, ఇండియా ట్రైకాన్ యాక్టివేట్ చేయాలని. ముఖ్యంగా రష్యా, చైనా బలమైన నెక్సెస్ అమెరికాకు ఒక ఛాలెంజ్గా ఉంది. ఆ రష్యా, చైనా నెక్సెస్ను దెబ్బతీయాలి, రష్యా, చైనా అనుబంధాన్ని దెబ్బతీయాలి, అందులో ఇండియా చేరకుండా ఆపాలి. సో ఈ వ్యూహంతోనే ట్రంప్ రష్యన్ ట్రేడింగ్ పార్ట్నర్స్ పైన శాంక్షన్స్ విధిస్తాను అంటున్నాడు. చైనా అంటే అమెరికాకు రైవల్, ఇండియా ఇస్ ద ఫ్రెండ్ కదా. సో ఇండియా పైన ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? అసలు ఉద్దేశం ఏంటంటే రష్యాను, చైనాను వీకెండ్ చేయాలి, తనకు ఈ మల్టీపోలార్ వరల్డ్లో అతిపెద్ద కాంపిటీషన్గా ఉన్న చైనాను, రష్యాను దెబ్బతీయాలన్నది అమెరికా వ్యూహాత్మక లక్ష్యం.